హాయ్ అండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగకి ఒక విధానం ఉంటుంది. పలానా దేవుణ్ణి పూజించాలి, పలానా రీతిలో పూజలు చేయాలి అనే ఆచారం ఉంటుంది. కానీ గురు పౌర్ణమి అలా కాదు. గురు సమానులైన వారికి కృతజ్ఞత చెప్పుకోవడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. గురు పౌర్ణమి ప్రత్యేకత ఏంటి? ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి అంటారు. గురు పౌర్ణమి అంటే అర్థం వ్యాస భగవానుడి జన్మదినం అని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే గురు పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే నన్ను పూజించినట్టే అని స్వయంగా వ్యాస మహర్షి చెప్పారని, కాబట్టి ఈ పౌర్ణమి రోజున గురు స్వరూపమైన దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయిబాబాను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా భావిస్తారు.